ఎంఆర్. మీడియా రంగంలో అనేక రకాల మార్పులు ఒకప్పటికి ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా మీడియా రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. లోకల్ కేబుల్ నుండి శాటిలైట్ ఛానల్స్ తర్వాత డిజిటల్ మీడియా, వీళ్ళ ప్రపంచాన్ని ఏ దేశానికి వెళ్ళినా ఏ రాష్ట్రానికి వెళ్ళినా వాళ్ళ డిజిటల్ మీడియా రంగం శరవేగంగా దూసుకు వెళ్తుందంటంలో సందేహం లేదు. మరి ఈ సమాజంలో మీడియా రంగం పట్ల ఈ సమాజానికి ఫోర్త్ ఎస్టేట్ గా నిలబడబట్టి ఈవేళ సామాన్యుడి దగ్గర నుంచి మధ్యతరగతి వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా మీడియా నీడలో ఒక సెక్యూరిటీగా మీడియా ఉండే పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో ఒక సీనియర్ జర్నలిస్ట్ గా దాదాపుగా 35 సంవత్సరాల పాటు వివిధ మీడియా సంస్థల్లో నేను జర్నలిస్ట్ గా పనిచేశాను. సమాజంలో జరుగుతున్న అనేక రుగ్మతలను తన వంతు బాధ్యతగా వెలికి తీయాలని ఒక లక్ష్యంతోనే ఒక సీనియర్ జర్నలిస్ట్ గా నాకున్న అనుభవం రీత్యా ఈ సమాజం పైన, తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న అనేక రాజకీయ సామాజిక అంశాలపైన సూక్ష్మంగా ఆకలింపు చేసుకున్న ఒక జర్నలిస్ట్ గా తాను కూడా ఈ సోషల్ మీడియా రంగంలో ప్రపంచంలో క్షణాల్లో సమాచారాన్ని కళ్ళ ముందు కట్టినట్టుగా చూపిస్తున్న నేటి సోషల్ మీడియా రంగంలో డిజిటల్ మీడియా అయితే చాలా కీలక పాత్ర పోషిస్తుంది అనడంలో సందేహం లేదు. 2023 మే 24 తెలుగు రాష్ట్రాలు, 2 రాష్ట్రాలకి కేంద్రంగా ఏలూరులో ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఛానల్ ని 2023 మే 24 స్టార్ట్ చేశాం. ఒక మంచి దృక్పథంతో ఈ సమాజంలో జరుగుతున్న అనేక రకాల సమస్యలు, అనేక మంది ప్రజలు పడుతున్న ఇబ్బందులు, వివిధ సామాజిక అంశాలపైన ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ద్వారా ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్ళాలి, పాలకులని కళ్ళు తెరిపించేలా ఈ మీడియా ద్వారా తెలియపరచాలని ఒక సంకల్పంతోనే 2023 మే 24 ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఛానల్ని మరి ఆ రోజున వివిధ పార్టీలకు సంబంధించిన అన్ని పార్టీలు, ప్రముఖులు, పెద్దలు, శ్రేయోభిలాషులు, పారిశ్రామికవేత్తలు, అదేవిధంగా వివిధ మీడియా సంస్థలకు చెందిన జర్నలిస్టులు, ఉద్యోగ సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు, వ్యాపార వర్గాలు, అనేక మంది డాక్టర్లు, అనేక సెక్టార్ నుండి ఎంతో మంది మరి ఆ రోజు ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా దాదాపుగా వేల సంఖ్యలో శ్రేయోభిలాషులు విచ్చేసి వాళ్ళందరి సమక్షంలోనే ఆ రోజు ఛానల్ స్టార్ట్ చేసాం. మరి ఈ రోజుకి దిగ్విజయంగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలోకి ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా అడుగు పెట్టబోతుంది. 2023 మే 24 నుండి ఈ రోజు వరకు ఎంటీవీ ఛానల్లో అనేక విశ్లేషణాత్మకమైన సమాచారాన్ని ఇచ్చాం. 24 అవర్స్ న్యూస్ ఛానల్ గా న్యూస్ అందించాం. అదేవిధంగా డివోషనల్, ఆధ్యాత్మిక సంబంధించిన కార్యక్రమాలు, ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు, అదేవిధంగా వివిధ రకాల వ్యాధులకు సంబంధించిన ప్రముఖ వైద్యులతో కూడా మా ఎంటీవీ హెల్త్ ఛానల్లో ప్రసారం చేశాం. ప్రజల్ని అవేర్నెస్ తీసుకొచ్చాం. ఆరోగ్యం పట్ల జనాల్లో ఉన్న అనుమానాలు నివృత్తి చేయగలిగాం. అదేవిధంగా వివిధ ప్రభుత్వ, రాజకీయ అనేక కార్యక్రమాలు ఎంటీవీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. మరి 2 తెలుగు రాష్ట్రాల్లో డిజిటల్ మీడియా రంగంలో ప్రత్యక్ష ప్రసారాలంటే స్టూడియో నుండి మాత్రమే డిజిటల్ మీడియా ఛానల్స్ కొన్ని హైదరాబాద్ లోనైనా లేకపోతే విజయవాడ అయినా ఎక్కడైనా స్టూడియో బేస్డ్ గా లైవ్లు మాత్రమే, అక్కడక్కడ కొద్ది మంది మాత్రమే లైవ్ ఇచ్చేవాళ్ళు. ఎంటీవీ స్టార్ట్ చేసినప్పుడు అత్యాధునిక పరికరాలు, టెక్నాలజీకి అనుగుణంగా 4K కెమెరాలు, ఎక్విప్మెంట్, లేటెస్ట్ ఎక్విప్మెంట్ కిట్లతో ఈ ఛానల్ ప్రజాదరణ పొందుతుంది అనడంలో సందేహం లేదు. లైవ్ స్టూడియో నుంచే కాకుండా అనేక ప్రాంతాల్లో, అనేక జిల్లాల నుండి అనేక కార్యక్రమాలు, ప్రత్యక్ష ప్రసారాన్ని అందించడంలో అత్యాధునికమైన టెక్నాలజీ కలిగిన ఏకైక ఛానల్ ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. అదేవిధంగా డ్రోన్ ద్వారా కూడా లైవ్ ఇచ్చే కార్యక్రమానికి ఎంటీవీ శ్రీకారం చుట్టింది. మరి వేళ దాదాపుగా ఎంటీవీ ఛానల్ 2 రాష్ట్రాల కేంద్రంగా ఏలూరులో స్థాపించి ఈవేళ అనేక జిల్లాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం నుండి ఇటు చిత్తూరు వరకు, రాయలసీమ జిల్లాలు, అన్ని జిల్లాల్లో ఎంటీవీకి ప్రజల నుండి వస్తున్న ఆదరణ మరువలేం. వాళ్ళు చూపిస్తున్న ఆ యొక్క చేయూతని ఏనాటికి కూడా మర్చిపోలేని పరిస్థితి. ఈ ఛానల్ ని ఎంతో మంది అనేక జిల్లాల్లో ప్రజలు వీక్షిస్తున్నారు. నాకు ఫోన్లు చేసి చెప్తున్నారు, ఈ రోజు మంచి విశ్లేషణ ఇచ్చారు, లేదంటే ఈ రోజు మంచి బ్రేకింగ్ న్యూస్ పెట్టారు, లేకపోతే ఈ రోజు ఫలానా ఇచ్చారని చెప్పి
చాలా క్లోజ్డ్ గా మానిటర్ చేస్తూ ఆ రోజున్న కరెంట్ అఫైర్ ఏమైతే ఉందో ఆ కరెంట్ అఫైర్ ని మాత్రమే ప్రజలకి కళ్ళకు కట్టినట్టు చెప్పడం ఎంటీవీ లక్ష్యం. అంతేకాకుండా ఒక సీనియర్ జర్నలిస్ట్ గా రాజకీయాల పట్ల పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిగా, ఈ సమాజంలో సమకాలిక వ్యవహారాలపైన పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తిగా అనేక విషయాలు ఏం జరగబోతుందో ఏం జరుగుతుందని కూడా ముందస్తుగానే ఎంటీవీ చెబుతుంది. ఒక 10 రోజుల నుండి 20 రోజుల వరకు, 20 రోజుల నుండి నెల రోజుల వరకు, లేదంటే 2 నెలల వరకు ఖచ్చితంగా అదే జరిగి తీరుతుంది. అదే ఎంటీవీ ఏది చెప్పినా ముందే చెప్తుంది అనే ట్యాగ్ లైన్ కూడా ఎంటీవీకి ఉంది. ఏది చెప్పినా ఎంటీవీ ఛానల్ ముందే చెప్తున్నాను ట్యాగ్ లైన్. ఇవాళ అనేక రంగాల్లోని అనేక వ్యవస్థల్లో, ముఖ్యంగా రాజకీయ వ్యవస్థల ప్రజల్లో కూడా అందరిలో కూడా ఈ ట్యాగ్ లైన్ వినిపిస్తుంది. అది కూడా ఉన్నది ఉన్నట్టు చెప్పడం, లేనిది సృష్టించడం ఎంటీవీ లక్ష్యం కాదు. అదేవిధంగా అనేక వ్యవస్థల్లో ఉన్న అవినీతిని గాని, లేకపోతే అనేక సంస్థలో వెంటాడుతున్న అవినీతిని కూడా వెలికి తీయడం, నిర్ముఖమాటంగా ఎవరికి కూడా లొంగని విధంగా ఉన్నది ఉన్నట్టు చెప్పడం, లేనిది సృష్టించడం, ఉన్నదాన్ని మాత్రం స్ట్రైట్ అవే ప్రజానికానికి ఎంటీవీ తెలియపరుస్తాం, ప్రభుత్వాలు తెలియపరుస్తాం, వాటిపైన నిరంతరం ఫాలో చేస్తాం. ఆ సమస్య పరిష్కారానికి చివరి వరకు ఎంటీవీ ప్రయత్నిస్తుంది. మరి ఆ దిశగానే ఈ రోజు మరి ఎంటీవీ ప్రేక్షకులు, ఎంటీవీ దేవుళ్ళు అనాలి. ఎందుకంటే మీరందరూ కూడా ఈ రోజు ఎంటీవీని ఆదరిస్తున్న విధానానికి మనస్ఫూర్తిగా ఎంటీవీ ప్రేక్షకులతో పాటు అనేక రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు, విద్య, ఉపాధ్యాయ, ఉద్యోగ, అదేవిధంగా మీడియా రంగానికి సంబంధించి అనేక రంగాలు, వ్యాపార రంగం సంబంధించిన కూడా ఈ ఎంటీవీ ఛానల్ని ఆదరించడం వల్లే ఈరోజు ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా వ్యూవర్స్ దాదాపుగా 3,79,00,000 వరకు ఇవాళ ఇంతమంది వ్యూవర్స్ ఉన్నారంటే మీ అందరు ఇస్తున్న ఆదరణ, ఈ ఛానల్ని ఎప్పటికప్పుడు వీక్షిస్తూ ఎంటీవీలో ఎలాంటి బ్రేకింగ్ న్యూస్ వస్తుంది, ఎలాంటి ఈరోజు చాలా ఎక్స్క్లూజివ్ ఐటమ్స్ ఏమి ఇవ్వబోతున్నారు, ఈరోజు ఏమి ఇస్తారు అనే ఒక అటెన్షన్ అయితే ఇవాళ తెలుగు ప్రజల్లో ఎంటీవీ పట్ల ఒక అటెన్షన్ ఉంది. మీ అటెన్షన్కి అనుగుణంగానే నేను కూడా కొత్త కొత్త వీడియోస్, కొత్త కొత్త సమాచారాన్ని ఇవ్వని సమాచారం ఇవ్వడమే ఎంటీవీ లక్ష్యం. ఎవరో ఇచ్చిన తర్వాత ఎంటీవీ ఇవ్వడానికి దాదాపుగా ఇష్టపడదు. సహజంగా నా నేచర్ కూడా అదే. ఎవరు ఇవ్వనిది, ఎవరు చేయనిది, ఎవరికి అందని సమాచారం ఎంటీవీ ద్వారా ప్రేక్షకులకి, ప్రజలకు అందించాలి. అది మా యొక్క లక్ష్యం. ఇప్పటి వరకు మేము చేసిన ప్రతి వీడియోలో కూడా ఆ లక్ష్యానికి అనుగుణంగానే ఉన్నది చెప్పాం, జరగబోయేది చెప్పాం, పక్కాగా జరిగిందే చెప్పాం. మేము చెప్పింది, ఎంటీవీ చెప్పిందే జరిగి తీరింది. రాజకీయ విషయాలైనా, అనేక రంగాల్లో లేదా అనేక వ్యవస్థల్లో ఏర్పడిన లోపాలను కానీ, పొరపాట్లు కానీ ఎత్తి చూపడం వల్ల వాళ్ళందరూ కూడా సరిదిద్దుకునే ప్రయత్నం. ప్రతి వ్యవస్థలో ఏదో ఒక వ్యవస్థ లోపాలు ఉంటాయి, వాటిని సరిదిద్దే ప్రయత్నం చేయడమే మీడియా. ఆ మీడియా కూడా ప్రయత్నం చేయకపోతే వ్యవస్థలు ఏమైపోతే తెలియదు, ఈ సమాజం ఏమైపోతుందో తెలియదు. ఆ దిశగానే ఎంటీవీ అడుగులు వేస్తూ మీ అందరికీ ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తుంది. మరి ఈ 2 సంవత్సరాలు మీరు ఇచ్చిన ఆదరాభిమానాలకి, మీరు చూపుతున్న అభిమానానికి, మీరు ఈ ఛానల్ని ఎప్పటికప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని ఇవాళ దాదాపుగా 60,000కు పైబడి సబ్స్క్రైబర్స్తో, 3,79,00,000 మంది వ్యూవర్స్తో ఇవాళ ఈ ఛానల్ ఎంటీవీ ఛానల్, మీ ఛానల్, మన ఛానల్, మనందరి ఛానల్. మీరు ఇస్తున్న ఆదరాభిమానాలకి మనస్ఫూర్తిగా ఎంటీవీ తరపున, ఎంటీవీ సిబ్బంది తరపున కూడా, అందరి తరపున కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే ఆదరణ 3వ సంవత్సరాలకు అడుగు పెట్టబోతున్నాం రేపటి నుండి. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజలే కాదు, ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు ప్రజలు కూడా ఎంటీవీని వీక్షిస్తూ ఆస్ట్రేలియాలో గాని, లండన్ లో గాని, అమెరికాలో గాని, దుబాయ్ లో గాని, కువైట్ లో గాని, ఇలా అనేక ప్రాంతాల్లో చాలా మంది ఈ ఛానల్ చూస్తున్న వీక్షకులకు, బంధువులు అక్కడ నుండి ఇక్కడ ఉన్న వాళ్ళకి వీడియోలు పంపించే సందర్భాలు కూడా మేము చాలా చూసాం, విన్నాం కూడా. కాబట్టి ఈ ఛానల్ ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో డిజిటల్ మీడియా రంగంలో ఒక కీలకమైన ఛానల్గా ఎంటీవీ ప్రజాదరణ పొందుతుంది. ఈ ప్రజాదరణ పొందడంలో మీరు ఇస్తున్న స్ఫూర్తి, మీరు ఇస్తున్న చేయూత, మీరు ఇస్తున్న సహకారానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి మీకోసం కొత్త కొత్త సమాచారాన్ని ఎంటీవీ అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కడ ఏది జరిగినా ఎంటీవీ ద్వారా ప్రసారం చేస్తాం. ఎందుకంటే కొంతమంది ఆ సమాచారాన్ని ఇవ్వాలంటే ఇవ్వలేని పరిస్థితి. ఎంటీవీ ఏది కూడా ఆపే ప్రయత్నం చేయదు, ఖచ్చితంగా మొగమాటాలకు వెళ్ళదు.
ఎక్కడైనా ఏదైనా అన్యాయం జరిగిందంటే ఖచ్చితంగా దాన్ని ఎంటీవీ ఒకటే ఫాలో చేస్తుంది. దాంట్లో రాజీ పడం, ఎవరికి కూడా భయపడం. ఖచ్చితంగా ఏ వ్యవస్థ అయినా సరే, అది ప్రభుత్వ వ్యవస్థ అయినా, ఇటు రాజకీయ వ్యవస్థ అయినా, ఏ వ్యవస్థలైనా, విద్యా వ్యవస్థ అయినా, లేదంటే కార్మిక వర్గం అయినా, ఎక్కడైనా సరే ఒకరికి అన్యాయం జరుగుతుందంటే ఖచ్చితంగా ఎంటీవీ అక్కడ ఉంటది, న్యాయం కోసం పోరాడిద్ది. న్యాయం చేయడానికి ప్రభుత్వ పాలకుల దృష్టి తీసుకెళ్ళడానికి ఎంటీవీ ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది. మీరందరూ చేయవలసింది ఒక చిన్న సహకారం ఎంటీవీకి ఏంటంటే, ఈ ఛానల్ని, ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఛానల్ని మీ ఛానల్ గా ఓన్ చేసుకున్నారు ఈ 2 సంవత్సరాల్లో. ప్రత్యేకంగా కృతజ్ఞతలు ప్రతి ఒక్కరికి కూడా శిరస వహించి, ఇంకా రానున్న రోజుల్లో అనేక కొత్త అంశాలు మీ ముందు తీసుకురావాలని చెప్పి ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం. సమాజంలో జరుగుతున్న అనేక వ్యవస్థలలో జరిగే లోపాలు కానీ, లేదంటే ఇంకేమైనా కొత్త విషయాలు వెలుగు తీయటం అనేది మా లక్ష్యం. ఆ లక్ష్యానికి అనుగుణంగా ముందుకు వెళ్తున్నాం. మరి ప్రేక్షకులు కానీ, శ్రేయబులు కానీ, శ్రేయబులాషులు కానీ, సన్నిహితులు కానీ, ఫ్రెండ్స్ కానీ, ఈ ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియాని మీ సర్కిల్లో కానీ, మీ బంధువర్గంలో కానీ, మీ యొక్క ఎవరైతే ఉన్నారో ఆత్మీయులు అందరి దగ్గర కూడా ఈ ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పాలి. సబ్స్క్రైబ్ చేయించే బాధ్యత మీరు తీసుకోవాలి. ఎందుకంటే మేము మీకోసం అనేక చోట్ల క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకుని ఎప్పటికప్పుడే మీకు కళ్ళకు కట్టినట్టు ఎంటీవీ చూపిస్తుంది. కాబట్టి మీ వంతు పాత్రగా మీ వంతు చేయత ఇవ్వాల్సింది ఏంటంటే, మా రిక్వెస్ట్ ఏంటంటే, ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియాని సబ్స్క్రైబ్ చేయించుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ, మీ ఎక్కడున్నా సరే మీ యొక్క బంధుత్వానికో లేదంటే స్నేహితులకో చెప్పి ఎంటీవీ ఛానల్లో కొత్త సమాచారాన్ని ఇస్తున్నారు. కాబట్టి ఈ ఛానల్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి మరి విజ్ఞప్తి చేస్తున్నాను. మరి మీకోసం మేము నిరంతరం, నేను మా టీం అందరూ కూడా 24 గంటలు పనిచేస్తున్నాం. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు మీ దృష్టికి తీసుకొస్తున్నాం. మరి మేము ఇంత శ్రమించి కష్టపడి మీకోసం నిద్రాహారాలు మానేసి మేము పనిచేస్తున్నాం. ఈ సమాజం కోసం, అంటే ప్రజల కోసం. కాబట్టి మీరు చేయాల్సిన చిన్న హెల్ప్ ఏంటంటే, ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియాని మీరు సబ్స్క్రైబ్ చేయించండి. మీరు సబ్స్క్రైబ్ చేయండి, మీ ద్వారా చాలా మందితో సబ్స్క్రైబ్ చేయించండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ని ఇంకా దినదినాభివృద్ధి చెందేలా మీ ఆశీస్సులు మనస్ఫూర్తిగా అందించాలని చెప్పి కోరుకుంటూ, రానున్న రోజుల్లో ఎంటీవీ టీం చేస్తున్న మహాయజ్ఞం కార్యక్రమంలో, ఒక మంచి కార్యక్రమాల్లో మీ చేతిని ఇదే విధంగా అందించిన ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖచ్చితంగా మీరు ఈ రోజు నుండే ఎంటీవీ ఇస్తున్న పిలుపులో భాగస్వాములు అవుతారని చెప్పి భావిస్తున్నాను. మరి ప్రతి ఒక్కరు కూడా మీ సర్కిల్లో కానీ, మీకున్న బంధుత్వంలో కానీ ఎవరైనా సరే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియాని సబ్స్క్రైబ్ చేయించండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఎల్లవేళలా కొత్త సమాచారాన్ని అందించడమే మా లక్ష్యం. ఆ లక్ష్యానికి అనుగుణంగా మీరు కూడా చిన్న సహాయం చేస్తే ఛానల్ని ఇంకా ప్రజలకు ఎక్కువ మందికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసే విషయంలో దయచేసి మర్చిపోవద్దు. ఇవాళ నుంచే ఆ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మరొకసారి ఎంటీవీ ప్రేక్షకులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. రాజకీయ నాయకులకి, అధికారులకి, అదేవిధంగా శ్రేయభిలాషులందరికీ, అన్ని వర్గాలకు సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా ఇంకా ఎంటీవీలో ఇంకా విశ్లేషణలు, జర్నలిస్ట్ మీ కేఎంఆర్ విశ్లేషణలు, లైవ్ డిబేట్లు, అదేవిధంగా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలు, బర్నింగ్ షో కార్యక్రమం, ఇలా ఏమేమి అవన్నీ కూడా ఇంకా స్ట్రెంథన్ చేస్తూ ఇంకా కొత్త ప్రోగ్రామ్స్ మీ ముందుకు రాబోతున్నాం. మీరు చేయాల్సిందల్లా ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇదొక్కటే మా రిక్వెస్ట్. మిగిలిన కూడా మీకోసం నిరంతరం మేము ఆహారనిశలు పనిచేస్తూ మీకోసం ముందుంటామని చెప్పి ఎంటీవీ మీకోసం పనిచేస్తుందని చెప్పి తెలియపరుస్తూ ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కోటి ఆశలతో, వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న
వేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.